ఇక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులతో ఒక ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశితో ప్రారంభించి మొత్తం 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. మొదటి 3 రోజుల దర్శనాల కోసం దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల నుంచి దాదాపు 23.64 లక్షల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ఒక రికార్డుగా నిలిచిందన్నారు. భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తుల నుంచి లక్కీ డిప్ ద్వారా దాని పద్ధతి ద్వారా 1.89 లక్షల మంది భక్తులకు మాత్రమే టోకెన్లు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో నాతో పాటు రెవెన్యూ మంత్రిగా, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా శ్రీ అనిత గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు, విజిలెన్స్ అధికారి, అలాగే ఎస్పీ గారు అందరూ ఈరోజు టీటీడీ అధికారులందరితోటి పెద్దలందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు, అనేక సమీక్షలు జరిగాయి. ఆ సమీక్షల ఫలితాల గురించి వాళ్ళని అడిగి వివరాలు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందూ సనాతన ధర్మాలకి అనుసరించి ఆగమ వైదిక శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం చేయడం అనేటువంటిది మనకు ఆనవాయితీ. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి